హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడ్ విత్ హర్ష. సో ఈ మాట అయితే చెప్పి ఆల్మోస్ట్ 4 months అయితే అయింది. 4 months నుంచి ఎక్కడా వెళ్ళలేదు. అండ్ లాస్ట్ 2025 డిసెంబర్లో అయితే వెళ్ళిన, అండ్ మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. అండ్ రైట్ నౌ నేను ఎక్కడున్నానంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను అనమాట. అండ్ ఇక్కడ నుంచి నేను ఇండోర్ అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాను. మధ్యప్రదేశ్లో ఉండే ఇండోర్కి వెళ్తున్నాను. అక్కడ ఉజ్జయిన్ అని ప్లేస్ ఉంటుంది. 2 జ్యోతిర్లింగాలు అయితే ఉంటాయి, 2 జ్యోతిర్లింగాలు. సో ఆ రెండింటిని కవర్ చేద్దాం. అండ్ నాకు చిన్న వర్క్ ఉంది, ఒక 1 day. సో అది ఫినిష్ అయిన తర్వాత టైం ఉంటే మనం ఆ 2 జ్యోతిర్లింగాలు కూడా విజిట్ చేయడానికి ట్రై చేద్దాము. సో బోర్డింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అయితే నడుస్తున్నాయి, దాని తర్వాత మనదైతే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడైతే వెయిట్ చేయమన్నారు మనల్ని. ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అయితే నడుస్తున్నాయి. వన్స్ అవి అయిపోతే మనవి స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ కూర్చోమన్నారు, కూర్చున్నాను. ఎయిర్పోర్ట్ చాలా ఖాళీగా ఉంది, అంత రష్ అయితే లేదు. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ బేసిక్గా చాలా రష్ ఉంటాయి, బట్ అంత అయితే లేదు. కాసేపు వెయిట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయి లాంజ్, మన స్కేపియా కార్డ్ అన్నీ కుమ్మి పడేద్దాం మనమైతే. స్టార్బక్స్కి అయితే వచ్చినాం అనమాట. ఫుల్ ఆకలి వేస్తుంది అండ్ ఘోరంగా నిద్రస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ 3 అయింది, మార్నింగ్ 3:30 అవుతుంది. అండ్ ఒక పన్నీర్ టిక్కా శాండ్విచ్ అండ్ ఒక రీఫ్రెషనర్ అయితే తీసుకున్నాను. అండ్ ఒక ఆల్మండ్ అండ్ క్యాష్యూస్ అయితే తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 1020 రూపీస్ ఏమైంది వీటికి. అండ్ తినేసి నా గేట్ నెంబర్ 18 ఇక్కడే ఉంది, ఇటు సైడ్ వెళ్ళాలి. సో వెళ్ళిపోవడమే, తొందరగా తినేసి వెళ్ళిపోవడం. సో ఇప్పుడే ఫ్లైట్లోకి అయితే బోర్డింగ్ అయినాం అనమాట. లోపలికి వెళ్తున్నాం. మన ఫ్లైట్ ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 5 అయింది. 5:50 ఫ్లైట్ స్టార్ట్ అనమాట. మనం దిగే వరకు 7:45 అయితే అవుతుంది. అది మ్యాటర్. సో ఇప్పుడే ముంబై ఎయిర్పోర్ట్లో అయితే దిగినాం మనము. అండ్ ఫ్లైట్ ఇంకా 1 hour ముందే దింపేసింది. 7:45 దింపాల్సింది 7 కల్లా దింపేసింది, 6:45 కల్లా దింపేసింది. సో ఇక్కడ వెయిటింగ్ ఏరియాలో కూర్చున్నాను అనమాట. ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి, ఐ మీన్ ఫేస్ వాష్ చేసుకొని మనం ఫ్రీగా ముంబైని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు మనకు చాలా టైం ఉంది. ఈవినింగ్ ఇంకో ఫ్లైట్ 7:30కి ఉంది, ఐ మీన్ 5:30కి ఉంది. మళ్ళీ మనం 3:30 కల్లా ఎయిర్పోర్ట్కి రావాలి. ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అవుతుంది. ఒక 20 minutesలో మనం బయటికి వెళ్ళిపోదాము. మెరైన్ డ్రైవ్, గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్, అక్కడ కొంచెం చిన్న షాపింగ్ స్ట్రీట్ ఉంటుంది, అవన్నీ కవర్ చేసుకొని మళ్ళీ ఫోయినిక్స్ మాల్ అని ఉంటుంది పెద్దది, మాల్కి వెళ్దాము. అండ్ అక్కడ నుంచి రిటర్న్ మనము వచ్చేద్దాము. అండ్ ఇక్కడైతే బ్యాగ్ పెట్టిన, ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి. మనం ఫ్రెష్ అప్ అయిపోయి ముందుకైతే చలో బయటకు అయితే వెళ్ళిపోదాం. బయట ఇక్కడ మంచిగా ఇవి ఉన్నాయి, కనిపిస్తున్నాయి. మన ముంబై ఇండియన్స్ది, ప్లేయర్స్ది ఉన్నాయన్నమాట. బయటికి వెళ్ళాక చూపిస్తావన్నీ. సో ఇప్పుడే అయితే మనం ముంబై ఎయిర్పోర్ట్లో బయటికి అయితే వచ్చేసినాము. అండ్ లోపల చాలా చల్లగా ఉండే. ముంబై బీచ్ ఏరియా కదా, హ్యూమిడిటీ ఘోరంగా ఉందన్నమాట. అసలు ఇట్లా బయటికి రాగానే ఆ వేడి గాలి ఇట్లా తగులుతుంది. అండ్ ఇక్కడ ముంబై ఇండియన్స్ ఏదో సమ్ లోగో పెట్టిర్రు, ఐ మీన్ క్రికెటర్స్ది. చూద్దాం ఎవరెవరు ఉన్నారా. అంటే వాళ్ళ స్టాచ్యూస్ లాగా పెట్టిర్రు అనమాట. అండ్ మనం ఇక్కడ నుంచి గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే వెళ్తున్నాము. 28 kilometers ఉంది, 40 minutes చూపిస్తుంది. బయటికి వెళ్ళి చూద్దాం. మెట్రో స్టేషన్ ఉందంట, మరి అటు సైడ్ ఉందా లేదా, నియర్ బై. మంచిగా బడ్జెట్లో తిరుగుదాం మనం, మనీ వేస్ట్ చేయకుండా. ఎందుకంటే చాలా టైం ఉంది, మనం ఎక్కువ తిరగాల్సిన ప్లేసెస్ ఏం లేవు, అన్నీ నియర్ బై కాబట్టి వేస్ట్ చేయదలుచుకోలేదు. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది. అండ్ ఓ స్కై ఉన్నాడు, పాండ్యా బాయ్ ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ అండ్ హార్దిక్ పాండ్యా, వీడెవడో రికిల్టన్ అనుకుంటా, అవతల బూమ్రా బాయ్ ఉన్నాడు. సో అలా ఎయిర్పోర్ట్ నుంచి కిందకి వచ్చేస్తున్నాను అనమాట కంప్లీట్గా. మీకు మార్క్స్ కనిపిస్తాయి, మెట్రో స్టేషన్, ఆటో స్టాండ్, తర్వాత బస్ స్టేషన్ అని. సో మెట్రో ఎప్పుడు ఎక్కలేదు, చూద్దాం ఒకసారి అనేసి నేను మెట్రో అయితే చూస్ చేసుకున్నా. చెమట మామూలుగా పడతలేదు, స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఫుల్ వేడి ఉంది అసలు. మెట్రోలో కలుద్దాం మనం. సో ఇదైతే అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట. చాలా బాగుంది. మీకు చూడడానికి ఇదంతా ఏదో గలీజ్గా అనిపిస్తుంది, కానీ ఈ డిజైన్స్, ఇదంతా డిజైన్ అనమాట. పిల్లర్స్ అన్నీ చాలా బాగుంది. అండ్ ఇది లుక్. అక్కడ ఆర్మీ వాళ్ళు ఉన్నారు, వీడియో తీయనియరు. సో మనం పైకి వెళ్ళాక చూద్దాము. సో కిందికి అయితే వచ్చేసిన కంప్లీట్గా. మెట్రో చాలా బాగుంది. సేమ్ ఢిల్లీ మెట్రో ఎట్లుంటుందో సేమ్ అట్లే ఉంది. అనిపిస్తున్నానా? యా, ఇదైతే టికెట్ అనమాట. QR కోడ్ ఉంది. సూపర్ ఉంది అబ్బా, బాగా నచ్చింది నాకైతే. ఇది ప్లాట్ఫామ్ 1, అదేమో ప్లాట్ఫామ్ 2. 30 degrees ఉందంట. ఈ లోపల ఏసీ ఉంటేనే ఇట్లుంది, చెమటలు వస్తున్నాయి. బయట ఇంకెట్లుంటుందో బీచ్ సైడ్ భయం అవుతుంది.
సో ఇక్కడ అన్ని హిందీలో రాస్తున్నాయి, హిందీలో ఇంగ్లీష్లో రాస్తున్నాయి. మన స్టేషన్ ఇక్కడ కుర్లా కాంప్లెక్స్ ధారావి. ఓ ఎల్ఐసి చర్చ్ గేట్ లాస్ట్ స్టేషన్ మనది. ఓ ఒకటే లైన్ అనుకుంటా మొత్తం, చాలాసేపు కూర్చోవాలి దీంట్లోనే అయితే. సో మెట్రో దిగి బయటికి వచ్చేసిన కంప్లీట్గా. వాంకడే స్టేడియం అని ఉంది కానీ ఇక్కడ ఏడ కనిపించట్లేదు. నేను వేరే ఫోన్ మాట్లాడుకుంటూ ఇలా ముందుకు వచ్చేసా చాలా దూరము. అండ్ అలా నడుచుకుంటూ వెళ్తున్నా. ఒకసారి చూడాలి మెరైన్ డ్రైవ్ అవన్నీ ఎక్కడ ఉన్నాయో చూసి ఒక ర్యాపిడో ఆర్ ఏదైనా బుక్ చేసుకొని వెళ్ళాలి. ఇలా ఎంత దూరం అని నడవాలి. ఇక్కడ ఉన్నదైతే నా పక్కన రైల్వే స్టేషన్, లోకల్ మెట్రో రైల్వే స్టేషన్ ఉంది. చాలా పెద్దగా ఉంది స్టేషన్ అయితే. అండ్ హ్యూమిడిటీ అయితే స్టార్ట్ అయిపోయింది, చూపిస్తాను నా ఫేస్ ఎట్లా అయిపోయిందో కంప్లీట్గా. అసలు మొత్తం స్వెట్ అయిపోయినా, చాలా ఘోరంగా అయిపోయినా, దుంకుతున్నాయి చెమటలు అయితే. బీచ్ ఏరియా కదా, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, తప్పదు ఇంకా. సో మొత్తానికైతే ర్యాపిడో బుక్ చేసుకొని తాజ్ హోటల్కి అండ్ గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే వచ్చిన. ఇదే గేట్వే ఆఫ్ ఇండియా అనమాట. అండ్ ఇక్కడ ఉన్నది వచ్చేసి తాజ్ హోటల్. అండ్ ఇది కూడా తాజ్ హోటల్, న్యూ బిల్డింగ్ అనమాట. అంబ్రిల్లా అయితే మెయింటైన్ చేస్తాను, అయినా కూడా ఆగట్లేదు, ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది. అమ్మో అసలు దుంకుతుంది ఒక్కొక్క చుక్క. ఆల్రెడీ టీషర్ట్ అంతా పచ్చిగా అయిపోయింది. మనకి బీచ్ ఉన్న ఏరియాస్ అసలు పడవన్నమాట. బట్ ఏదో చూద్దామని వచ్చిన. మార్నింగ్ టైం 10 అయింది, అయినా కూడా ఇంత ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకొంచెం ఎర్లీగా రావాల్సిందేమో. ఇదేమో తాజ్ హోటల్ అనమాట. అప్పట్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ఐడియా ఉందా? సో దీంట్లోనే అనమాట. అండ్ ఇది కూడా తాజ్ హోటల్ కొత్తగా కట్టింది. అండ్ దీంట్లో కూడా స్టేస్ ఉన్నాయి. అప్పట్లో ఇది రతన్ టాటా గారిది అనమాట. సో ఇది మొత్తం కూల్ చేసినా పర్లేదు, లోపల ఉన్న ఒక్క ఉగ్రవాది కూడా బయటికి రాకూడదు, అందరు చచ్చిపోవాలి. హోటల్ మొత్తం కూలిపోయినా పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు, కానీ లోపల ఉన్న ఒక్క ఉగ్రవాది కూడా బయటికి రావద్దు అని చెప్పింది అనమాట. అంత మంచోడు, మంచి ఆయన రతన్ టాటా. ఎవరుంటారు అట్లా. ఇది నా పరిస్థితి, మొత్తం చెమట అయిపోయినా. అండ్ స్వెట్టి అయిపోయినా, కనిపిస్తుందా? వామ్మో అసలు ఎక్స్పెక్ట్ చేయలే. వెనకైతే టీషర్ట్ అంతా పచ్చిగా అయిపోయింది ఘోరంగా. నా పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. ఒక చేతిలో మొబైల్, ఒక చేతిలో అంబ్రెల్లా, చాలా ఘోరంగా ఉంది. ఫోన్ యువతల పడ్డదంటే మాత్రం కథం, ఇంకా దొరకదు. ఇక్కడంతా బోటింగ్, మధ్యలో ఐలాండ్ ఉంటుంది, ఎలిఫెంటా కేవ్స్ అండ్ సంథింగ్. సో అక్కడికి బోటింగ్ అయితే ఉంటుంది అనమాట. సో చాలా బోట్స్ అయితే వెళ్తూ ఉంటాయి, ఇట్లా పెద్ద పెద్ద బోట్స్ అన్నీ. అవతల సైడ్ పికప్ చేసుకుంటారు మనల్ని. అండ్ ప్రైవేట్ యాచెస్, స్పీడ్ బోట్స్ కూడా ఉంటాయి, కావాలంటే డ్రైవ్కి వెళ్ళొచ్చు అనమాట. కానీ ఈ హ్యూమిడిటీకి నాకైతే ఎక్కడ పోవాలని లేదు. చల్లగా పోయినా ఏసీ రెస్టారెంట్ ఏదంటే దాంట్లో పోయి కూర్చోవాలని ఉంది. చాలా బోట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ప్రైవేట్ బిలియనియర్స్ ఉంటారు కదా, వాళ్ళవి యాచ్లు కూడా ఉంటాయి అన్నమాట. ఇట్లా పెంచి అటు సైడ్ లోపలికి పార్క్ చేసి ఉంటాయి. మస్తు ఉంటుంది, అసలు గాలి వస్తుంది. అంబ్రెల్లా ఉంటుందా పోతుందా అని డౌట్ వస్తుంది నాకైతే. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి వెళ్ళిపోదాము. మీరు కనుక ఫొటోస్ చూడాలనుకుంటే రైడ్ విత్ హర్షని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఎట్లుంది చూడండి, కలరు, ఆర్కిటెక్చర్ మామూలుగా లేదు అసలు. సో ఇదంతా ప్లేస్ చాలా ఖాళీగా ఉంది, జనాలు అయితే ఎక్కువ లేరు, చాలా తక్కువ ఉన్నారు. వీకెండ్ కాదు కదా, ఈరోజు ఏం వారం? ఫ్రైడే. అది మ్యాటర్. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఈ రెండు పక్కనే ఉంటాయి గైస్, ఇక్కడ ఒకటి అండ్ కొంచెం ఇలా వస్తే ఇక్కడే ఆపోజిట్ ఉంటాయి. సో ఎవరైనా ముంబై వస్తే గేట్వే ఆఫ్ ఇండియా అండ్ తాజ్ హోటల్. లోపలికి వెళ్ళనివ్వరు, రూమ్ బుక్ చేసుకుంటేనే వెళ్ళొచ్చు. సో మీరు ఇక్కడ నుంచి ఫొటోస్ దిగొచ్చు కావాలంటే. సో ఇదేమో గేట్వే ఆఫ్ ఇండియా, అది తాజ్ హోటల్ అనమాట. దాని ముందు నుంచి ఒక రోడ్ వస్తుంది, ఇట్లా వచ్చేసి మీరు సెకండ్ లెఫ్ట్కి వచ్చేస్తే మీకు మొత్తం షాపింగ్ స్ట్రీట్ వస్తుంది అనమాట. అన్ని షాప్స్ అయితే ఉంటాయి, మొత్తము చిన్న చిన్న రోడ్ సైడ్ షాప్స్. బాగుంటుంది, యూ కెన్ స్పెండ్ సమ్ టైమ్ అనమాట. సో గేట్వే ఆఫ్ ఇండియా అండ్ తాజ్ హోటల్ స్ట్రీట్ షాపింగ్. ఆ స్ట్రీట్ షాపింగ్ దగ్గర అంతా దొంగనాయాలే ఉన్నారు. ఆ ఫోను బ్యాగ్ జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళాల్సి వచ్చింది. అండ్ తర్వాత ఫోయినిక్స్ మాల్ అని ఉండే, అక్కడ వెళ్ళిన. బట్ అక్కడ కూడా ఏమంటారు, మొబైల్ ఆర్ కెమెరా కూడా తీయనియలేదన్నమాట. సో ఆ 4 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్ అయితే వెళ్తున్నాం ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు టైం 12:30 అయింది, మనం 2:30 కల్లా ఉండాలి. సో ఒక 1 అవర్ పడుతుందేమో. మెట్రోలో వెళ్తున్నా,
సో మెట్రో ఉంటే చాలా కన్వీనియంట్. పోయేటప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు 70 రూపీస్ పడ్డది, ఇప్పుడు 50 రూపీస్. అదే జస్ట్ బైక్ అయితేనే 450 రూపీస్ చూపిస్తుంది, అది ఎండలో మళ్ళీ బైక్ మీద. మెట్రోలో ఏసీలో ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు ఆ 1 అవర్లో. డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ ఉంది, సో బెటర్ అనిపించింది. క్యాబ్స్ అయితే 1300 అలా చూపించింది. సో ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటే చాలా బెస్ట్ అసలు. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ మనం ముంబై టు ఇండోర్ వ్లాగ్లో కలుసుకుందాం.